ఈ కూటమి ఉమ్మడి పార్టీస్ అన్ని కలిసి ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది అనుకో 100%. బట్ విడిపోదే పరిస్థితి. అది లాజిక్ వేరే అండి, సేమ్ అప్లై అవ్వదు. ఓకే బట్ యాక్సెప్టెన్సీ ఉంటుందా ఇఫ్ ఇన్ కేస్ చంద్రబాబు గారు లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తాను, ఇకపై నెక్స్ట్ నా కొడుకు చూసుకుంటారని ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే జస్ట్ ఉండదండి. ఎందుకంటే ప్రాక్టికల్లీ సేమ్ సపోర్ట్ ఫ్రమ్ జనసేన నుంచి రాదు. ఓకే, బికాస్ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మీద. 66% పవన్ కళ్యాణ్ గారే కూటమి లీడ్ చేయాలన్న పొజిషన్ వచ్చినప్పుడు మరి జనసేన వాళ్ళు 66%. మీరు చూస్తే ఓవరాల్గా యావరేజ్ చూసారు 44-39. జనసేన వాళ్ళు ఎవరు కూటమి లీడ్ చేయాలన్న ప్రశ్నకి 66%, 66-67% మంది పవన్ కళ్యాణ్ కావాలనుకుంటారు. బికాజ్ ఈ రోజు కాకపోయినా రేపైనా మా వాడు లీడర్ అవుతాడు, మేము సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీఎం అవుతారని దాంతో ఆస్పిరేషన్తో 60-70% ఉన్నాయి. బట్ అది కాదు, ఎప్పటికి ఇలాగ ఉండే పొజిషన్ కనపడుతుంటే డ్రాప్ కనపడుతుంటుంది ఆబ్వియస్లీ. సో అక్కడ ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది మళ్ళీ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు దాంట్లో కూడా హార్డ్ కోర్గా జనసేనగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం టీడీపీ ఫేవర్గా ఉండేవాళ్ళు ఉంటారు. బట్ హీ విల్ బికమ్ ద లీడ్, మనకు లీడర్ అవుతున్నాడు కదా మనోడు కదా అనుకునే వాళ్ళు ఇట్లనేరు. ఎప్పటికీ మీరు లీడర్ కాదు ఇట్లాగే ఉంటారు అనుకుంటే మటుకు దే వోంట్ గెట్ సపోర్ట్. 66% అని మీరు చెప్పారు కదండి, ఎక్కువగా ఏ కాస్ట్ నుంచి ఎక్కువగా కానీ కాపు ఓవరాల్ గా చూసారా? కమ్యూనిటీ పరంగా ఇట్స్ నాట్ ఏ సీక్రెట్, దీనికి సర్వే కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ది కాపు కమ్యూనిటీ విల్ ర్యాలీ విత్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఓకే నెక్స్ట్ సచివాలయం మరియు పంచాయతీ రాజ్కి సంబంధించి సార్ 62% ఆల్మోస్ట్ సచివాలయం వన్ సైడ్గా ఉందండి. సచివాలయం కాన్సెప్ట్ బాగుందా, పంచాయతీరాజ్ బాగుందా అంటే ఆ సిస్టమ్ ఏ సిస్టమ్ బాగుంది అన్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీడీపీ నుంచి కూడా చూడండి, టీడీపీ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ సచివాలయం, ఎందుకంటే గ్రామానికి వచ్చింది కాన్సెప్ట్. ఇక్కడ వాలంటీర్ కాన్సెప్ట్, వాలంటీర్ అనేది సెపరేట్, దానికి అనుసంధానంగా ఇంటర్లింక్డ్గా ఉండేది. బట్ సచివాలయం ప్రతి గ్రామానికి ఒక సచివాలయం వచ్చేసరికి సంబేర్ మండలం దాకా హెడ్ క్వార్టర్స్ దాకా ప్రతి పనికి వెళ్లకుండా మేబీ అందుబాటులోకి వచ్చేసింది, ప్రతి ఒక్క సెక్షన్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ఫీలింగ్ వచ్చింది. చంద్రబాబు గారు రిలీజ్ కాబట్టి ఆ సిస్టమ్ ని డివేట్ చేయడం కూడా ప్రయత్నించలేదు, బికాస్ అనుసంధానంగా ఉంది కాబట్టి. సో మెజారిటీ పీపుల్ ఆర్ సపోర్ట్. ఏం అబ్జర్వ్ చేశారు సార్, ఇది వాళ్ళు ఎందుకు ఎక్కువగా దాన్ని కావాలని కోరుకున్నారు? కొన్ని పాయింట్స్ ఏమైనా అంటే ప్రతి పనులకండి, ప్రతి పనికి ఇక్కడ లోకల్ డాక్టర్ కానీ అసిస్టెంట్స్ కానీ డాక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ పోలీస్ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి ఎంటర్ చేసి ఒక డాక్యుమెంట్ తీసుకునే వాళ్ళు కావచ్చు, సెక్రటరీలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళు జాబ్స్ వచ్చిన వాళ్ళు మొన్న లాస్ట్ టైం చాలా మంది ఓట్లు వేయలేదు. ఇది పంచాయతీ మీరు అంతవరకే ఫిల్టర్ చేసి చూసుకుంటే వేరే దగ్గర సచివాలయం కాన్సెప్ట్ మటుకు ఎక్కువ మంది సపోర్ట్ అలాగే నిలబడతారు. ప్రజల నుంచి మటుకు దానికి మద్దతు ఉంది. మీరు ఎలా దాన్ని డివైడ్ చేస్తే వాళ్ళంతా ఓట్లు వేసారంటే కాదు, బట్ కాన్సెప్ట్ పరంగా మీరు అడిగితే సచివాలయం 100% దే సపోర్టెడ్. జనసేన వాళ్ళు కూడా 41% ప్రజలు దీనికే మొగ్గు చూపించారు. దట్స్ అ గ్రేట్ థింగ్. సో మేబీ బాబు గారు దీన్ని కంటిన్యూ చేయాలి అండ్ దీన్ని డివియేట్ చేయకుండా ఉంటే వాళ్ళ గవర్నమెంట్కి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4 years టైం ఉంది కాబట్టి. సరే ఇంకొకటి ఏంటంటే 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు, కింది చాలామంది ముస్లిం మైనార్టీలు ఇతరత్ర సామాజిక వర్గాలన్నీ మాతో ఉన్నాయి, 40% మాకు చెక్కు చెదరదు అని చెప్పి వైసీపీ నేతలు అవ్వచ్చు, ఆ పార్టీ అధినాయకుడు ఎప్పుడు కూడా ఆఫ్టర్ వాళ్ళు గవర్నెన్స్ లాస్ అయిన తర్వాత కూడా జగన్ గారు అదే చెప్పారు ప్రెస్ మీట్లో. ఈ రోజు కూడా అది అట్లానే కంటిన్యూ అవుతుంది అటు నెక్స్ట్ ఎలక్షన్స్? ఏదైనా డీవియేషన్ కనిపించే అవకాశం ఉందంటారు ఓవరాల్గా? రెండు ఉంటుందండి. డీవియేషన్ అంటే రెండు రకాలుగా ఉంటుంది, కిందకి ఉండొచ్చు, మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మీకు ఏం కనిపించింది? ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు చెప్పాం కదా, పైన స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద పాజిటివ్గా ఉంది. బట్ ఎమ్మెల్యేలు చేసే డ్యామేజ్ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మీరు రైట్ అభ్యర్థులను పెట్టగలిగి, ఇక్కడ ఎమ్మెల్యేలకు మీరు తోడుగా నిలబడి ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకొని ఇక్కడి నుంచి మీరు అసెంబ్లీ ఉండి ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ప్రజలు ఏదైతే క్వార్టర్లో ఉన్నారో ఎవరైతే సర్కిల్లోనూ ఉంటున్నారని చెప్పి దాని నుంచి కొద్దిగా బయటకు వచ్చి మీ ఇమేజ్ బిల్డింగ్ చేసుకొని రీబ్రాండ్ చేసుకోగలిగితే ఆబ్వియస్గా ప్లస్ అవుద్ది. లేదు సేమ్ స్టైల్లోనే వెళ్తుంటే నిజంగా ఇప్పుడు 2.0 అనగానే 2.0 అవ్వదండి. ఆబ్వియస్లీ 2.0 వర్షన్ మీకు డిఫరెన్సెస్ కనపడాలి కదా, ఆ డిఫరెన్స్ కానీ ప్రజలు గుర్తించి ఉంటే ప్లస్ అవుద్ది. ఓకే రైట్. సో తెలంగాణని అసలు టచ్ చేయలేదు, పారావిల్స్ రాబోయే కాలంలో ఉండబోతుందా? 100%. అంటే ఇక్కడ 1 year నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అంటే ఇప్పుడు సౌత్ వరకు ఇంకా 1 year 2 years కంప్లీషన్ అయ్యలేదు. ఒక టైం అనుకుంటే టైం స్టార్ట్ చేస్తాం, ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ లో తెలంగాణ స్టార్ట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్? నేను చెప్తే అది చెప్తాను కరెక్ట్ మీ ఒపీనియన్ ఉంటుంది. మీ అభిప్రాయం యాజ్ ఎ సెఫాలజిస్ట్ గా ఇక్కడ పాకెట్స్ లో చేసాము, ఆబ్వియస్లీ చేసాము, అది చెప్తానండి రైట్ టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? అంటే ఇది
అంటే మేబీ స్ట్రాటజికల్ గా స్టెప్స్ చాలా జాగ్రత్తగా చూసుకొని నాకు ఫిగర్స్ వద్దు సార్, ఫిగర్స్ నేను అడగట్లేదు మిమ్మల్ని. మీరు ఖచ్చితంగా నాకు ఫిగర్ ఇవ్వండి అనట్లేదు. ఒక సెఫాలజిస్ట్ గా మీ అభిప్రాయం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మీ మాటల్లో అభిప్రాయం చెప్పమంటున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నెంబర్స్ అడగట్లేదు, బట్ అనుకున్నంత రిజల్ట్స్ అయితే రావట్లేదండి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి. మేబీ ఒకవేళ స్టెప్స్ రాంగ్ అయినప్పుడు కూడా, ఇంటెన్షన్ రైట్ అయినప్పుడు కూడా రైట్గా పిచ్ చేయట్లేదు ఇష్యూస్ని. అది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అది బూమరాంగ్ లాగా రివర్స్ ఎక్కువ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఓకే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ బిఫోర్ టు కంక్లూడ్. కేసీఆర్ గారిని పదే పదే తిట్టడం, అంటే ఆయన తెలంగాణ తెచ్చాడు అనే ఫీలింగ్ ప్రజలకు స్టిల్ ఇంకా మనసుల్లో ఉంటుంది. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళ గవర్నమెంట్స్ లాస్ అయినా కూడా రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆయన టార్గెట్ చేసి కొంచెం వల్గర్ లాంగ్వేజ్లో అటాక్ చేయటం వల్ల కొంచెం ఆయన మీద కూడా అభిప్రాయం సన్నగిలుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ కాలం పాత జనరేషన్ పోయిందండి. ఇక్కడే కాదు, అది ఏపీ కావచ్చు, బీహార్ కావచ్చు, మోర్ మెచ్యూర్డ్ పర్సన్స్ని అక్కడక్కడ చిన్న మసాలా, చిన్న స్పైసీలో అక్కడ ఉంటుంది పాలిటిక్స్లో. అది ఆ లైన్ దాటచ్చు. బట్ లైనే బ్యాలెన్స్గా తీసుకుని అదే లైన్లో అనేది అది ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు చూసారు గవర్నమెంట్లో ఇట్లా ఈ భాష కరెక్ట్ కాదు, ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు, వెళ్ళే రకరకాల చూసింటారు. సో అది ఎనీవేర్ అప్లై అవుతుంది. అది ప్రధానమంత్రి నుంచి ఇక్కడ ముఖ్యమంత్రిని ఇంకో ముఖ్యమంత్రి అండి. ఓకే, కడపకి సంబంధించి ఏదైనా అబ్జర్వ్ చేశారు సార్? జగన్ గారి కూటమిలో మేము నెక్స్ట్ పూర్తిగా గెలుస్తామని చెప్పి పదే పదే. ఆబ్వియస్గా ఫస్ట్ ఫేవర్గా వచ్చే జిల్లాలు కడప, కర్నూలు అండి. ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య నామినల్ డిఫరెన్స్ ఉంటుంది పార్టీ ఓట్ బ్యాంకింగ్ మధ్య. సో ఏ మాత్రం 3% 5% పెరిగినా కానీ ఈజీగా ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయితే కడప, కర్నూలు మొదలవుద్ది, తర్వాత విజయనగరం మొదలవుద్ది. ఈ మూడు స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అనమాట. ఏమాత్రం 3-5% కొంచెం ముందుకు వెళ్ళినా కానీ హ్యూజ్ డిఫరెన్స్ తీసుకోగలుగుతుంది. సార్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ కొన్ని నెలలు అవుతుంది. ఎక్కడైనా ఏమైనా ప్రభావం కనిపించిందా? అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే కనపట్లేదండి ప్రస్తుతానికి. ఓకే, సో తన అంటే ఇంకా స్టెప్స్ తీసుకునే బట్టి ఏమైనా ప్రభావం ఉంటుంది, లేదా ఏదైనా పార్టీతో జాయిన్ అయ్యి ఎలా చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే ఇంపాక్ట్ ఎలక్షన్స్ టైం తర్వాత అంత హ్యూజ్ ఇంపాక్ట్ చూపించట్లేదు. సార్ ఇసుకకి సంబంధించి ఫైనల్ క్వశ్చన్, ఇసుక పాలసీస్ కి సంబంధించి బాగా నెగిటివిటీ ఉందండి ఎమ్మెల్యేస్ మీద. ఇసుక గురించి మీద మటుకు పర్సంటేజ్ పరంగా లేదా గ్రూప్స్గా అవుతున్నారని వాటి మీద ఎమ్మెల్యే వన్ ఆఫ్ ది మేము చెప్పిన సెక్షన్స్లో చాలా నెగిటివిటీ ఉంది. ఓకే ఓకే రైట్. ఈ ఓవరాల్ గా ఈ సర్వేస్ కి సంబంధించి మీకు పొలిటికల్ ప్రెషర్స్ ఏం రావట్లేదు? ఉంటాయండి. నాకు అది అంటే మీకు ఆబ్వియస్గా ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, తను ఎలా మాట్లాడుతుంది, అంత లైటింగ్లో అంత కెమెరా ఇంత ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతుందని మీకు అలవాటు అయిపోయి ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు. మీరు యాక్షన్ స్టార్ట్ కెమెరా అనగానే వేరే బాడీ లాంగ్వేజ్కి వెళ్ళిపోతారు. సో అలాగా ఇప్పుడు పెట్టమని లేకపోతే ఆబ్వియస్గా నా మీద వీడియోలు చేస్తారు, లేకపోతే ఇది ఫేవర్గా ఉంది, వీళ్ళు ఫేవర్గా ఉంది, నాకు అది అలవాటు అయిపోయింది ఓవరాల్గా. ఇక్కడ ఏమవుతుందంటే బ్రాండ్తో పాటు ఫేస్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా అదే. సో మనం చేసుకుంటూ పోవడమే, ఒక నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఒక నమ్మకం అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. లాంగ్ రన్ గా చూస్తున్నారు కదా, లాంగ్ రన్ గా చూస్తున్నారు. ప్లస్ మనిషి మనకు తెలియకుండానే మీరు కొన్ని చూసినా ఒక పాయింట్ అర్థం అవుతుంది ఎవరిని మనం. ఇప్పుడు దాకా నేను ఒక్కరిని కూడా ఎప్పుడు నా జీవితంలో టార్గెట్ చేయడం కానీ, విభేదించడం కానీ, డివేట్ అవ్వడం కానీ, ఆఫ్ ది కెమెరా అయినా సరే, ఆన్ ది కెమెరా అయినా సరే. ఇప్పుడు దాకా నేను కేకే ఇట్లా, జగన్ ఇట్లా అన్నారని, చంద్రబాబు ఇట్లా అన్నారని, పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారని, బీఆర్ఎస్ ఇట్లా అన్నారని ఎవరిని నేను వ్యక్తిగతంగా నేను డేటానే మాట్లాడాలి, డేటానే ఉండాలి, మనం డైల్యూట్ అటు ఇటు డివేట్ అవ్వకూడదని బలంగా నమ్ముతూ నిజాయితీగా ముందుకెళ్తున్నాం. చాలా రాష్ట్రాల్లో చేశారు కదా నార్త్ సైడ్, ఇక్కడ వచ్చే రిజల్ట్ అక్కడ కేకేకి ఎందుకు రావట్లేదు అనేవాడు. అంటే ఇప్పుడు అదే కమింగ్ అప్ ఇంకా మోర్ స్టేట్స్ కూడా మీరు చేస్తున్నారు, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. కాన్సెప్ట్ ఇప్పుడు మహారాష్ట్ర టైం బాగా వెచ్చిచ్చి 3-4 months వెచ్చిచ్చి ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసాం. బీహార్, హర్యానాలో మనకు 1.8-1.5% డివేట్ అయ్యాం. లాస్ట్ మూమెంట్లో వెళ్ళిన దాంట్లో ఎక్కడో దగ్గర 1% డివేట్ అయితే మటుకు మిస్ అవుతుంది. అట్లా ఉంటే పెద్ద రాష్ట్రాలు చేసాం కదా, మహారాష్ట్ర హ్యూజ్, ఇండియాలోనే అంత మనం ఇచ్చిన యాక్యురసీ. మొన్న ఆంధ్రప్రదేశ్లో అంత తెలుగు వాళ్ళని కాబట్టి మీకు ఎక్కువ ఇచ్చింది, కానీ మహారాష్ట్రలో షిండే గారికి చేసాం, వీళ్ళందరికీ చేసాం. సో అంత హ్యూజ్, అంటే అంత మీరు నానమస్ ఉంటుంది, దరిదాపులు కూడా ఎవరు లేరు, 1-2-3 కూడా ఎవరు లేరు మహారాష్ట్ర చేసినట్లు. టైం వెచ్చి చేసినప్పుడు బాగా వస్తుంది. సో దీన్నే మనం ఎందుకు మోర్ నెట్వర్క్గా తీసుకుంటుంది, ఎవరి దగ్గర 2-3 months వెచ్చిద్దాం, 2-3 months వెచ్చిచ్చి ఎవ్రీ ఆస్పెక్ట్ని కనెక్ట్ చేద్దాం. దాన్ని ఎవరి మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు, సీఎం మీద, అపోజిషన్ మీద అవసరం లేదు. మీ క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ రెడీగా ఉంటే వచ్చేస్తుంది, డిపెండెన్సీ లేదు, ఎవరి మీద లేదు. మధ్యలో ఓలా, ఊబరో, లేకపోతే స్విగ్గీయో, లేకపోతే ఆన్లైన్లో అమెజాన్, ఇవన్నీ మీడియేటర్గా పనిచేస్తున్నాయి. సో ఆ మీడియేటర్ పొజిషన్లో పవర్ఫుల్ డేటాలో ప్రజలకి, లీడర్స్కి మధ్య అనుసంధానంగా ఉండేటట్టు అందుకే పారా వీల్ అని పెట్టింది, ప్యారలల్గా వీల్ అనేది.